అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేను చేసిన నిబంధనను స్థాపించేదను. లేవి 26:9. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. ఆమేన్. 1-12 వచనాల్లో దేవుడు చేసిన నిబంధనలో ఆయన మనకు ఏమేమి చేస్తారు, మనము ఆయన ముందు ఏమేమి చేయాలి అన్నది వివరంగా తెలియచేశారు. ఆయన మనకు ఏమి చేస్తారు అన్న అంశాలను చూస్తే 4వ వచనం నుంచి 12 వచనాల్లో, కాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుతూ ఉంటుంది, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు, దేశంలో నేను మీకు క్షేమం కలుగచేస్తాను, మీరు పండుకొనినప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు, దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తాను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఇంకా ఏమంటున్నారు, మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ప్రైజ్ లార్డ్. దాదాపు 9 వచనాలు 22 అంశాల గురించి తెలియచేస్తూ ఉన్నాయి. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపింతును. అయితే మనము చేయాల్సిన అంశాలు ఏంటని చూస్తే 1-3 వచనాలు, మీరు విగ్రహములను చేసుకోనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ మీరు పెట్టకూడదు, మీరు సాగిలు పడకూడదు, ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాత్రి మీ దేశంలో నిలపకూడదు, మరి నేను మీ దేవుడినైన యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ స్థలమును సన్మానించవలను, నేను యెహోవాను, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల నేను మీతో చేసిన నిబంధన స్థాపించేదను. ఇవి దాదాపు 11 అంశాలు 3 వచనాల్లో. మనం చేయాల్సినవి 11 అంశాలు అయితే ఆయన చేస్తానన్నవి 22 అంశాలుగా మనం చూస్తున్నాం. డబల్ కదా? అవును. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మరి 2 అంతలుగానే డబుల్గానే ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. మాతో మీరు చేసిన నిబంధన స్థాపించు వాడా, మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మేమును మీరు చెప్పిన మాటలను నెరవేరుస్తూ మీ కట్టడలను ఆజ్ఞలను ఆచరించి అనుసరించి నడుచుకొనుచు ప్రవర్తించినట్లు నీ కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.